మనుషులకి అహంకారం పెరిగితే వాడికి తలలో కొమ్ములొచ్చాయని అంటూ ఉంటాం. నీకు బాగా కొమ్ములొచ్చినియిరా నెత్తి మీద అని అంటూ ఉంటాము. అయితే అది అహంకారం పెరగడం వల్ల కాదు. వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి అంటే వాళ్ళు పొగరుగా ఉన్నా, లేదు అట్లా గంభీరంగా బిహేవ్ చేసినా అలా అంటూ ఉంటామనమాట. నెత్తి మీద కొమ్ములొచ్చినియి అని జెప్పేసి. అయితే నిజంగానే రియల్ లైఫ్‌లోన ఇట్లాగా కొమ్ములొచ్చిన పర్సన్స్ చాలా మందే ఉన్నారు అనేది చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి రకరకాల హెడ్‌లైన్స్ పెట్టి చాలా నాళ్లుగా గూడా న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. మరి అసలు ఈ కొమ్ములు ఎందుకొస్తాయి? వీళ్ళు ఏదైనా దైవిక శక్తులకి సంబంధించిన వాళ్ళా? లేదా వీళ్ళని గోస్ట్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ గోట్స్ మెన్ అని పిలుస్తూ ఉంటారు. ఇట్లా అంటే మేకకున్నట్టుగా 2కి తలకి 2 పక్కల గూడా కొమ్ముండి తోకున్న మనిషి గూడా ప్రపంచంలో ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్నట్లుగా తలకి నడినెత్తిన మధ్యలోన కొమ్మొచ్చిన పర్సన్ ఉన్నాడు. అలాగే ఫీమేల్స్ గూడా ఉన్నారు వీరిలోని తలలో కొమ్ములొచ్చిన వాళ్ళు. అయితే ఈ కొమ్ములు అసలు ఎందుకొస్తాయి? మనిషిలో కొమ్ములు రావడం ఏంటి? ఎక్కడెక్కడ ఇలాంటి కేసులు నమోదవుతూ ఉన్నాయి? మరి ఇవి నిజంగానే అనారోగ్య ఏదైనా ఒక డిసీజా? తలలో కొమ్ము అనేదంటే మనకి గోర్లు పెరిగితేనే వాటిని కట్ చేసేస్తూ ఉంటాము. చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది తలలో కొమ్ములు పెరిగితే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మరి అసలు ఎందుకిట్లా వస్తాయి? ఇలాంటి కేసెస్ ప్రపంచంలో ఎన్నున్నాయి? వీటికి వైద్యం ఏమైనా చేయొచ్చా? లేదు వీటి వలన వాళ్ళు త్వరగా మరణించే అవకాశం ఏమైనా ఉంటుందా? అనేది ఒక్కసారి చూద్దాం. వైద్యులేం చెప్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి అనేక దైవిక అంటే దేవుడి గురించి చెప్పేవాళ్ళు, మహిమలు, శక్తుల గురించి చెప్పేవాళ్ళు వీళ్ళు ఒకలాగా చెప్తూ ఉంటారు. అంటే నైట్‌కి నైటే కొమ్మొచ్చేసింది, దయ్యం మహిళ అని చెప్పేసి, లేదు ఆయన నెత్తి మీద కొమ్ము మొలుస్తుంది. ఇతను దయ్యం కొమ్మున్న మనిషి, దయ్యం కొమ్ము మనిషి అని చెప్పేసి ఆయనకి ఎదురుగా కూడా రాకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారంట. మరి ఇలా కూడా వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఇదేంటి అనేది ఒకసారి చూద్దాము. అంటే వీళ్ళ బిహేవియర్ లో ఏమైనా తేడా ఉంటుందా? ఏదైనా ఇబ్బంది పడతారా? ఎందుకంటే సైకలాజికల్ గా కొమ్ము ఉంది అని అంటే ఇంచుమించుగా 3 ఇంచెస్ కొమ్ము కనిపిస్తుంది దీనికి. మీరు ఇంకొక ఫోటోలో చూస్తున్నది ఆయనకి పూర్తిగా ఇట్లాగా నోటి వరకు కూడా కొమ్ములు వచ్చినాయి. అంటే 5, 6 ఇంచెస్ ఉన్నాయి రెండు కూడాను. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా పెయిన్‌ఫుల్ గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి జంతువుల్లో అయితే వాటికి అలవాటు వాటి పుట్టుకతోనే కొమ్ములుంటాయి గాబట్టి, వాటిని మనం అసలు పట్టించుకోము. కానీ మనుషులకి కొమ్ములుండవు. మనుషులకి కొమ్ములు, కోరలు ఇట్లాంటివి ఉంటే మాత్రం వాళ్ళని డ్రాకులాస్‌గా, దయ్యాలుగా అట్లా కాలిక్యులేట్ జేస్తుంటాము. మరసలు ఈ కేసెస్ ఏంటి అనేది ఒకసారి పూర్తిగా చూద్దాం. రాహి అనే గ్రామానికి చెందిన శ్యామలాల్ యాదవ్ అనే వ్యక్తికి 74 సంవత్సరాలు. ఈ వృద్ధుడు కొంతకాలం క్రితం తలకి గాయమైంది. చికిత్సతో దాన్ని తగ్గించుకున్నాడు. కానీ మరికొంత కాలానికి గాయమైన చోట కొమ్ము లాంటి ఆకారం పెరుగుతూ వచ్చింది. మొదట్లో దాన్ని శ్యామలాల్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అలా పెరుగుతూ అది పైకి కనిపించడం మొదలుపెట్టింది. అందరూ అతన్ని వింతగా చూడడం మొదలుపెట్టారు. దీంతో ఆ కొమ్ముని శ్యామలాల్ ఇంట్లో ఉన్న కత్తెరతో కత్తిరించుకునేవాడు. కానీ అది పెరగడం మాత్రం ఆగలేదు. శ్యామలాల్ కట్ చేసే కొద్దీ అది మరింత పెరగడం మొదలుపెట్టింది. అది అలా పెరిగి పెద్ద సమస్యగా తయారైంది శ్యామలాల్ కి. అందరూ అతన్ని వింతగా చూడడం మొదలుపెట్టారు. ఇదేంటి అని ప్రశ్నించడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు శ్యామలాల్. దీంతో అతడు డాక్టర్లను సంప్రదించాడు. శ్యామలాల్ తలపై కొమ్మును చూసిన డాక్టర్లు ముందు ఆశ్చర్యానికి గురయ్యారు. తరువాత పరీక్షలు చేశారు. డెవిల్ హార్న్ సమస్య అని గుర్తించారు. అనంతరం సర్జరీ చేసి ఆ కొమ్ము లాంటి ఆకారాన్ని తొలగించారు. దీంతో శ్యామలాల్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ కొమ్ముతో ఎక్కడికి వెళ్లాలన్నా అతనికి చాలా ఇబ్బందిగా ఉండేదని, తనను అందరూ అత్యంత వింతగా చూసేవారని, ఇప్పుడు తనకు ఆ సమస్య లేదని ఆనందంగా చెప్పాడు. అంతేకాదు చైనాకు చెందిన 107 ఏళ్ల వయసున్న బామ్మకు కూడా నుదుటిపైన ఒక వింత కొమ్ము మొలవడం మొదలుపెట్టింది. చెన్ అనే ఈ వృద్ధ మహిళ చైనాలో చాలా పాపులర్ అయింది. చెన్ నుదుటిన పెరిగే ఈ కొమ్ములో అద్భుత లక్షణాలు ఉన్నాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆమె దీర్ఘాయుష్షు వెనుక రహస్యం అదే అని భావిస్తూ ఉంటారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ బామ్మ కొమ్ముని దీర్ఘాయువు కొమ్ము అని పిలుస్తూ ఉన్నారు. మరి 107 ఏళ్ల చెన్ సుదీర్ఘ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. 100 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెన్ మంచి ఆరోగ్యంతో ఉంది. ఇప్పటికీ బామ్మకు మంచి ఆకలి ఉందని, ఉత్సాహంగా ఉంటుందని సన్నిహితులు చెప్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం బామ్మ నుదుటిపై పెరిగిన 4 అంగుళాల కొమ్మే ఆరోగ్యంగా ఉండడానికి కారణమని నమ్ముతూ ఉన్నారు. బామ్మ నుదుటి మీద ఉన్న కొమ్ముని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడానికి ప్రయత్నం చేయకూడదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు కూడా. అదే సమయంలో మరికొందరు వృద్ధురాలి కొమ్ముకు ఎలాంటి మాయలు మంత్రాలు లేవు, అంతేకాదు ఆ కొమ్ము వలన ఎలాంటి కూడా లేవు అని చెప్పి కొట్టిపాడేస్తున్నారు. మరి ఇలాంటి కేసులు అరుదుగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అంతేకాదు ఇలాంటి మరొక కేసు విదేశాల్లో కూడా చోటు చేసుకుంది. ఇతడు వరల్డ్ రికార్డు కూడా సృష్టించాడు. 140 ఏళ్ల గోట్‌మ్యాన్ అని ఇతన్ని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ గోట్‌మ్యాన్ అయితే లేరు. తలపై 2 కొమ్ములు, తోక కలిగిన మనిషి ఈ గోట్‌మ్యాన్. మనం సాధారణంగా ఇలాంటి అంశాల్ని ఫిక్షన్ చిత్రాల్లో చూస్తూ ఉంటాం. అయితే చరిత్రలో కొన్ని చోట్ల ఇలాంటి వారు కూడా ఉంటారని మనకు అర్థమవుతోంది. అలీ నుదుటికి రెండు వైపులా కొమ్ములుంటాయి. అవి నిరంతరం పెరుగుతూ ఉంటాయి. ఆ కొమ్ములు అతని నోటి వరకు రావడంతో అతనికి అనేక సమస్యలు కూడా వచ్చాయి. అతని కొమ్ముల్లో ఒకటి పెద్దదిగా, మరొకటి చిన్నదిగా ఉంటుంది. అతని కొమ్ముల్లో ఒక దానిలోని వంపు మేక కొమ్ములాగా తిరిగి ఉంటుంది. ఈ కారణంగానే అతని కుటుంబం శస్త్రచికిత్స ద్వారా ఆ కొమ్మును తొలగించాలని నిర్ణయించుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో అలీ పేరు కూడా నమోదైంది. వైద్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం అలీకి ఈ కొమ్ము ఒక రకమైన చర్మ కణితి అని తేలింది. చర్మ వ్యాధి నిపుణులు ఈ విషయంపై మాట్లాడుతూ ఇలా నుదుటి మీద కొమ్ము కటానియస్ హాన్స్ అనే అరుదైన చర్మ వ్యాధి వల్ల వస్తుందని భావిస్తున్నారు. దీని కారణంగా బాధితుడి నుదుటిపైన కోన్ ఆకారంలో నిర్మాణం ప్రారంభమవుతుందట. ఇటువంటి సమస్య 60 నుండి 70 సంవత్సరాల వయసు గల రోగులలో సర్వసాధారణమని అంటున్నారు. అయితే ఈ కొమ్ము వలన ఎటువంటి ఆరోగ్య ప్రమాదం కూడా ఉండదు అని కూడా చెప్తున్నారు.